మనకి పెన్షన్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. జూన్ నుంచి కొత్త వారికి 1.53 లక్షల మంది అర్హులనైతే అంచనా వేస్తున్నారన్నమాట. కూటమి ప్రభుత్వం మరో వసంతంలోకి అడుగుపెట్టే వేళ కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తూ ఉంది. కొత్త పెన్షన్ల మంజూరుపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అర్హులకు వితంతు పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి జూన్ 12 నాటికి 2 ఏళ్లు పూర్తయ్యి 3వ సంవత్సరం వస్తుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని వీటిని మంజూరు చేయాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది. వితంతు పెన్షన్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.53 లక్షల మంది అర్హులు ఉంటారని సర్ఫ్ అంచనా. వీరందరికీ పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వీరికి 4,000 చొప్పున పెన్షన్ మంజూరు చేసేందుకు నెలకు 61 కోట్లు ఖర్చు కానుంది. ఇప్పటికే 2.30 లక్షల మందికి స్పౌజ్ పెన్షన్లు అయితే ఇస్తూ ఉన్నారనమాట. కేటగిరీ కింద కూటమి ప్రభుత్వం వచ్చాక స్పౌజ్ కేటగిరీ కింద ఏ నెలకు ఆ నెల కొత్త పెన్షన్లు మంజూరు చేస్తుంది. పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ఆ పెన్షన్ మరుసటి నెలలోనే ఇక్కడ మరణ ధృవీకరణ పత్రం ఆయన అంటే జారీ అయిన వెంటనే భార్య పేరు మీదకు బదలాయిస్తుంది. దీనికి స్పౌజ్ కేటగిరీగా పేరు పెట్టింది. ఆ కుటుంబం అప్పటికప్పుడు పెన్షన్ ఆసరా కోల్పోకుండా చేతిస్తుంది. ఇలా ఇప్పటి వరకు 2.30 లక్షల మంది కొత్తగా పెన్షన్లు మంజూరైంది. పెన్షన్ అందని భర్త చనిపోతే అతని భార్యకు వితంతు కేటగిరీలో వెంటనే పెన్షన్ రావడం లేదు. తనకు పెన్షన్ ఇవ్వాలని వారి నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి ఉంది. దీంతో వితంతు కేటగిరీలోని అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత దివ్యాంగులకు కూడా అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అనర్హులు ఎలా నిరోధించాలని అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం దివ్యాంగ విభాగంలో పెన్షన్లో తీసుకుంటున్న అక్కడ 6.5 లక్షల మందిలోనూ సగానికి పైగా అనర్హులు ఉన్నట్లు వైద్య శాఖలో అయితే తనిఖీల్లో తేలిందనమాట. ఇక 28 విభాగాల వారికి ప్రతి నెల పెన్షన్లు అయితే వస్తున్నాయి. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, ఆరోగ్య పెన్షన్లు కలిపి ప్రభుత్వం 28 రకాల విభాగాల పెన్షన్లు ఇస్తుంది. ఈ అన్ని విభాగాలు కలిపి కొత్త పెన్షన్ల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉందని అంచనా. వీరందరికీ పెన్షన్లు ఇవ్వాలంటే నెలకు 400 కోట్లు చొప్పున ఏడాదికి 4,800 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా అర్హులకైతే పెన్షన్లు ఇవ్వడానికి డిసైడ్ అయ్యారు. జూన్ నుంచి కొత్త పెన్షన్లు రాబోతున్నాయి. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.